నమస్తే, వెల్కమ్ టు వైటీవీ. కొండగట్టు ఆంజనేయ స్వామి తెలియని వారు ఉండరు. ఎందుకంటే అతి ప్రాచీనమైన దేవాలయం, 500 సంవత్సరాల క్రితం ఉన్నటువంటిది. భూత ప్రేత పిశాచాలు పట్టిన వాళ్ళు అక్కడికి వెళ్ళి రోజుల తరబడి అక్కడే ఉంటారు. అన్నీ పోగొట్టుకొని స్వామి అనుగ్రహంతో సంతోషంగా ఇంటికి వచ్చినటువంటి దాఖలాలు చాలా ఉన్నాయి. అదేవిధంగా ఉమ్మడి రాష్ట్రంలో దుర్గా ప్రసాద్ స్వామీజీ నేతృత్వంలో ఏర్పడినటువంటి హనుమాన్ దీక్ష, అప్పుడు ప్రారంభంలో విజయవాడకు వెళ్ళేవాళ్ళు. ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక అంతకు ముందు తెలంగాణ ఉద్యమం ఉధృతంగా ఉన్న సమయంలో ప్రజలందరూ అంటే భక్తులందరూ కూడా కొండగట్టు ఆంజనేయ స్వామి దగ్గరికి వెళ్ళడం, అక్కడ దీక్ష విరమణ చేయడం అనేది సహజంగా ప్రతి సంవత్సరం నడుస్తున్నటువంటిది. ప్రధానంగా 3 క్షేత్రాలు దర్శించుకుంటారు. ఒకటి కొమరవెల్లి, మరో ఆలయం వేములవాడ, అదేవిధంగా కొండగట్టు. తప్పకుండా 100% ఈ 3 ఆలయాలు సందర్శిస్తూ ఉంటారు. మనం కొండగట్టుకు వెళ్ళినట్టయితే కొంచెం ఎత్తు ప్రాంతంలో ఉంది. ప్రకృతి రమణీయతకు చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, కొండలు కోనలు, సహజ సిద్ధమైనటువంటి వృక్ష సంపద. కొండ మీద నుంచి జారిపడిన బస్సులో 60 మంది చనిపోతే ప్రభుత్వాధినేత అక్కడికి వెళ్ళలేదు. వేరే కాంగ్రెస్ నాయకులు ఎవరైనా వెళ్ళారా? చనిపోయిన వాళ్ళని పరామర్శించారా? కుటుంబ సభ్యులను ఏమైనా ఇచ్చారా వారికి? మనకు అవసరం లేదు. మన కోరికలు తీరిస్తే చాలు స్వామి. ఎక్కడో వేరే ఆంధ్రప్రదేశ్లో ఉప ముఖ్యమంత్రిగా ఉండి తన ఇల్లు ఇప్పుడు హైదరాబాద్లో ఉంది. తనకు షూటింగ్లో కొండగట్టులో చేసే షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగింది, బ్రతికి బయటపడ్డా అది స్వామి అనుగ్రహంతో అనుకున్నటువంటి ఒక సినిమా నటుడు వారాహి దీక్షను అకుంఠితంగా వేస్తూ రహస్యంగా ఉన్నటువంటి వారాహి అమ్మవారి దీక్షలను ఇవాళ సర్వజన సమూహంగా అందరూ కూడా వారాహి దీక్ష అంటే ఏంది, దీక్ష వేసుకోవాలి అనే వరకు తీసుకురావడం అదొక ఉద్యమమే. రహస్యం ఏది చెల్లదు ఈ రోజుల్లో, అది బహిరంగ రహస్యం అయిపోయింది. అందులో తాను వచ్చినప్పుడు, కొండగట్టుకు వచ్చినప్పుడు అక్కడున్న భక్తులు మాకు దీక్ష విరమణ తర్వాత ఇబ్బందిగా ఉంది, దీక్ష కోసం వచ్చిన వాళ్ళు, విరమణ కోసం వచ్చిన వాళ్ళు కూడా ఒకరోజు నిద్ర చేస్తారు, మేము ఎక్కడో అక్కడ రోడ్లపైన అక్కడిక్కడ పండాల్సిన వస్తుంది, ఇబ్బందికరంగా ఉంది అని చెప్పితే అది మనస్సులో పెట్టుకొని టీటీడీ బోర్డు వాళ్ళని సంప్రదించి ఇట్లా కొండగట్టు ఉందండి కేంద్రం తెలంగాణ రాష్ట్రంలో, దయచేసి భవనం ఇవ్వండి అంటే వాళ్ళు అంత ఈజీగా ముఖ్యమంత్రి చెప్పితే శాంక్షన్ చేసేంత కాలం కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా అది వాస్తవమా కాదా, ఎటువంటి పరిస్థితి ఉంది అక్కడ అని గ్రహించి వాళ్ళు కూడా సర్వే చేయించి 35 లక్షల రూపాయలు టీటీడీ శాంక్షన్ చేసింది. అది ఎవరు రికమెండేషన్ చేసిండ్రు, ఎవరు వేడుకున్నారు టీటీడీ వారిని? పవన్ కళ్యాణ్. కాస్త కొంచెం అన్నా నామూషి అనిపించడం లేదా మనకి ఇక్కడ ఉన్నటువంటి నాయకులకు? శాంక్షన్ అయినాయి అంటే వచ్చినట్టే అవి. రేపో మాపో టీటీడీ వాళ్ళు అక్కడ వర్క్ స్టార్ట్ చేస్తారు. భక్తుల కోరికలను భగవంతుడు విన్నాడు. ఆ విన్నటువంటి భగవంతుడు మళ్ళీ భక్తుల రూపంలో పవన్ కళ్యాణ్కు చెప్పించారు. ఆయన టీటీడీ వాళ్ళని సంప్రదించడం, వాళ్ళు రిపోర్టు తెప్పించుకోవడం, శాంక్షన్ చేయడం. హ్యాట్స్ ఆఫ్ పవన్ కళ్యాణ్ గారు. మీరు ఇంకా ఎన్నో చేయాలి. మీరు ఆంధ్ర రాష్ట్రానికే కాదు మొత్తం భారతదేశానికి ప్రధానమంత్రి అయ్యే విధంగా మీరు ఎదగాలి. దైవ కార్యక్రమాలు చేస్తున్నారు. ధర్మం అంటే మీదే. కొన్ని సందర్భాల్లో బీజేపీ వాళ్ళు కూడా ధర్మ ప్రచారం చేయకపోవచ్చు. లడ్డుకు సంబంధించిన కల్తీ నెయ్యి వాడుతున్నారంటే మీరు ధర్నా చేశారు తిరుపతిలో. అప్పుడు తెలియలే, ప్రజలందరికీ తెలిసింది. ధర్మం అంటే ఒకటే కాలు మీద నడుస్తుంది. ధర్మం 4 కాళ్ళ మీద ఉండే కలియుగంలో ఒకటే కాలు. నీలాంటి వాళ్ళనే ధర్మం నిలుస్తుంది, నీలాంటి వారి యొక్క ప్రోత్సాహం వల్లే. మరొకసారి చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు వాట్సాప్ మా వైటీవీ ద్వారా మీరు ఇలాంటి ధర్మ కార్యక్రమాలు చేయండి. మున్ముందు మీరు ప్రధానమంత్రంతో హోదాకు వెళ్ళిపోతారు. ధర్మం కూడా మళ్ళీ 2 కాళ్ళ మీద నిలబడే అవకాశం ఉంటుంది మీ ద్వారా.